श्रीमते निगमान्त महादेशिकाय नमः, श्रीमते रामानुजाय नमः, श्रीमते कुलशेखराय नमः. I'm telling in Telugu because there are many people who understand. ఈరోజు చాలా విశేషమైన దినం. ముఖ్యమైందంటే కులశేఖర ఆళ్వార్ ఒక తిరునక్షత్రం ఈరోజు. కుంభే పునర్వసు జాతం కేరళే చోళపట్టణే కౌస్తుభాంశం ధరాధీశం కులశేఖరం ఆశ్రయే అని ఈ ఆళ్వార్ ఒక తనియం. అసలు ఆళ్వార్ అంటే ఎవరు అని అంటే భగవంతుడు కొరకు చాలా ఎక్కువ భక్తి ఎవరి దగ్గర అయితే ఉందో వాళ్ళని ఆళ్వార్ అంటారు. ఆழ்ந்த భక్తి ఉడయవర్గల్ ఆళ్వార్గల్ అని తమిళ్లో చెప్తాం. అదే ఆ భక్తిని మనం మెషర్ చేయగలుగుతామంటే లేదు, దానికి డెప్త్ చాలా ఎక్కువ, మనం మెషర్ చేయలేము. దాన్ని సామాన్య భక్తులు లాగా వాళ్ళు కాదు, వాళ్ళకి సదాసర్వకాలం భగవత్ చింతన మాత్రమే ఉంటుంది. అందుకు వాళ్ళని ఆళ్వార్స్ అని అంటారు. ఆళ్వార్లలో ముఖ్యమైన ఆళ్వార్ నమ్మాళ్వార్ అని చెప్తారు. నమ్మాళ్వార్ ఆళ్వార్களின் தலைவன் అంటే ఒక లీడర్ లాగా. వారి తర్వాత కులశేఖర ఆళ్వార్ వస్తారు. కులశేఖర ఆళ్వార్ ఒక ప్రభావం ఏంటి అని అంటే మనకి ఆ గురు పరంపర ప్రభావం అని పరకాల స్వామి 3వ పట్టం పరకాల స్వామి మనకి అనుగ్రహం చేశారు. వాటిలో ఆయన చెప్తున్నారు, కులశేఖర ఆళ్వార్ కేరళ దేశంలో అవతారం చేశారు. సాధారణంగా మనుషులు జన్మిస్తారు, కానీ ఆళ్వార్స్ ఎవరంటే వాళ్ళు ఏం చేస్తారంటే అవతారం చేస్తారు. వాళ్ళకి జన్మం అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళు నిత్య సూర్యులు, ఎప్పుడు భగవంతుడితోనే ఉంటారు శ్రీవైకుంఠంలో. కాబట్టి వాళ్ళకి జన్మ అనేది ఉండదు, అవతారం అనేది ఉంటుంది. ఆయన ఎక్కడ అవతారం చేశారంటే తిరువంజిక్కడం అని ఒక దివ్య దేశం ఉంది. ఆ దివ్య దేశంలో ఆయన అవతారం చేశారు. ఏ రోజు అని అంటే కుంభమాసంలో పునర్వసు నక్షత్రం శుక్ల ద్వాదశి శుక్రవారం. ఈ పరాభవ అని ఒక వర్షం, ఆ వర్షంలో ఆయన అవతారం చేశారు. శుక్ల ద్వాదశి శుక్రవారము, కుంభమాసం, ఇంకా పునర్వసు నక్షత్రం. ఆయన పునర్వసు నక్షత్రంలో అవతారం చేసినందువల్ల ఆయనకి శ్రీరాముడు అంటే చాలా ఎక్కువ పరిచయం, చాలా ఎక్కువ ఒక భక్తి ఎక్కువ, రాముడి గురించి భక్తి ఎక్కువ. ఇద్దరి దగ్గర ఉంది, రాముడి దగ్గర ఉంది, కృష్ణ దగ్గర ఉంది. కానీ ఒక విశేషమైన, మనం ఇప్పుడు పెరుమాళ్ తిరుమడి పారాయణం చేసాము, దాంట్లో కూడా చూస్తే ఎక్కువ పాసనం రామపిరాన్ మీదే ఉంది, రామచంద్రుడి మీదే ఉంది. అయితే ఆయన పునర్వసు నక్షత్రంలో అవతారం చేసి ఆయన ఒక రాజు అన్నమాట. దృఢవ్రతన్ అని ఒక రాజా, ఆ రాజుకి కుమారుడుగా ఆళ్వార్ అవతారం చేశారు. ఆయన రాజుడిగా ఉండి ఎలా నిర్వహించాలో అవన్నీ కూడా చేస్తూనే ఉన్నాడు. ఆ కర్మయోగం అలా జరుగుతూనే ఉంది. కానీ ఒకవైపు ఆ కర్మయోగం జరుగుతుంది, ఇక్కడ ఈ జ్ఞాన సంపాదనం కూడా ఈయన చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడు చూసినా ఆయన కాలక్షేపం చేస్తూనే ఉంటారు. శ్రీమద్ రామాయణం, శ్రీమద్ భాగవతం, తర్వాత దివ్యదేశ క్షేత్ర మహాత్మ్యం. ఆ క్షేత్ర మహాత్మ్యంలో ఆయనకి చాలా ఎక్కువ ఒక పట్టింపు ఉంటుంది. ముఖ్యంగా శ్రీరంగ క్షేత్రం. ఆయన ఎప్పుడూ శ్రీరంగంకి వెళ్ళాలి అనే అనుకుంటూనే ఉంటారు. ఎందుకంటే ఆ రాముడి యొక్క కులధనం ఇక్కడనే ఉంది కదా. ఈయనకి నచ్చిన ఒక దైవం ఎవరు అంటే శ్రీరాముడు ఒక కులధనం ఎవరు అంటే అది శ్రీరంగనాథ స్వామి. ఆయన శ్రీరంగంలో వేచి ఉన్నారు కాబట్టి ఈయనకి ఎప్పుడు వెళ్ళి ఆ శ్రీరంగం నది, ఆ కావేరీ నది తీరంలో శ్రీ రంగనాథుడిని సేవించుకొని, అక్కడ ఉన్న ముఖ్యంగా శ్రీరంగనాథుని సేవించుకోవడం కూడా సెకండరీ ఆయనకి. ఫస్ట్ ఏంటంటే అక్కడ ఉన్న భక్తులు భాగవతులందరినీ దర్శించుకోవాలి అని అంటారు. అలా ఈయనకి ఆ కథా కాలక్షేపం తర్వాత ఈ నిర్వహించడం, రాజశాసనం అంతా నిర్వహించడం కూడా
చాలా ధర్మంతో పాటు ఆయన చేస్తూనే వస్తున్నారు. అప్పుడు ఒకసారి ఏమవుతుందంటే ఆయనని చూస్తే ఈరోజు మనకి ఈ భాగ్యం కలిగింది ఏంటంటే ఎప్పుడు భాగవతులు కలుస్తారో అప్పుడు మధ్యలో భగవంతుడు వస్తారు. ఇక్కడ మనకి సాక్షాత్ ఆ హయగ్రీవ స్వామి వచ్చేసారు. ఇంతమంది భాగవతులు ఇక్కడ ఒకటిగా వచ్చారు కాబట్టి సాక్షాత్ హయగ్రీవుడే వచ్చారు. సాక్షాత్ హయగ్రీవ అంశమైన శ్రీ పరకాల స్వామి కూడా వేచి వచ్చారు. మనకి ఇది చాలా రేర్ ఆపర్చునిటీ చెప్పాలంటే, ఎందుకంటే స్వామివారి ఎక్కువ త్రినక్షత్రం అయిపోయింది కాబట్టి మైసూరు నుంచి బయటికి రారు. మనకి కలిగిన ఈ భాగ్యం ఏంటంటే ఈరోజు మనం ఈ వైభవోత్సవం రామానుజ వైభవోత్సవం జరుపుతున్నప్పుడు స్వామివారు కూడా వేచి ఉన్నారు అనేది ఒక పెద్ద భాగ్యం మనకి. అయితే కులశేఖర ఆళ్వారు కూడా ఎలా అంటే ఎప్పుడు శ్రీ వైష్ణవ గోష్ఠిలోనే ఉంటారు. ఆయనకి భగవంతుడు కూడా సెకండరీ. ఎప్పుడు శ్రీ వైష్ణవ గోష్ఠిలోనే ఉండాలి, వాళ్ళతో మాట్లాడుతూ ఉండాలి, వాళ్ళతో ఈ చర్చలు చేస్తూ ఉండాలి, కాలక్షేపం చేస్తూ ఉండాలి అని ఆయనకు ఎప్పుడు ఆశ ఉంటుంది. అలానే జరుగుతుంది కాలక్షేపం. అప్పుడు ఒక శ్రీ వైష్ణవ శ్రేష్ఠ ఆయన శ్రీరామాయణ కాలక్షేపం చెప్తుంటే ఏమైందంటే ఒక ఘట్టం వస్తుంది. అరణ్యకాండంలో భగవంతుడు శ్రీరామచంద్రమూర్తి శూర్పణఖ మళ్ళీ వెళ్ళిపోయి ఖరదూషణాన్ని పంపిస్తుంది. నువ్వు చూడు, ఈ రాముడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, కానీ నన్ను పెళ్లి చేసుకోవడం లేదు, ఇకపైన నాకు నా ముక్కును కూడా కోస్తారు, నా మీద ఇంత దౌర్జన్యం జరిగింది, మీరందరూ వెళ్ళి అతన్ని వధం చేయండి అని చెప్తున్నారు. అయితే ఖరదూషణాలు 10,000 మంది రాక్షసులతో పాటు వస్తున్నారు. 14 సహస్రాణం రాక్షసాం ఆదీం చమూమని రాక్షసాం భీమకర్మణం 14,000 రాక్షసస్ ఏకశ్చ రామో ధర్మాత్మ కథం యుద్ధం భవిష్యతి అని రామాయణ శ్లోకం. వాల్మీకి అంటున్నారు, ఇప్పుడు యుద్ధం జరగబోతుంది. ఒకవైపు 14,000 రాక్షసులు ఉన్నారు, 14,000 రాక్షసాస్ ఆర్ దేర్ ఆన్ వన్ సైడ్. ఇంకోవైపు ఎలా అంటే ఏకశ్చ రామో ధర్మాత్మ అని చెప్తున్నారు. రాముడు ఒక్కడే సింగిల్గా ఉన్నాడు. ఈ విషయం వినగానే కథం యుద్ధం భవిష్యతి అని అంటున్నారు. ఈ యుద్ధం ఎలా జరగబోతుంది అని అక్కడ గోష్ఠిలో ఉన్న ఋషులు, దేవతలు వాళ్ళందరూ కూడా పైనుంచి చూస్తున్నారు ఆ విమానంలో. వాళ్ళకి ఇది ఒక ఆశ్చర్యంగా ఉంది. ఈ యుద్ధం ఎలా ఉండబోతుంది, దీనికి పరిణామం ఏముంటుంది అని వాళ్ళకి ఒక ఆశ్చర్యం కలిగింది. ఆ సమయంలో కులశేఖర వారికి ఆశ్చర్యం కలగలేదు, ఒక బాధ కలిగింది. అయ్యో పాపం, నా రాముడు ఒక్కడే ఇట్లా యుద్ధానికి వెళ్తున్నాడే, ఆయన ఒక్కడే 14,000 రాక్షసులు ఉన్నారే, ఆయన ఎలా చేయగలుగుతాడు అని ఈయన ఏం చేశాడు, ఇమీడియట్గా లేచాడు. అక్కడి నుంచి లేచి యుద్ధానికి తయారు చేయండి, అందరూ కూడా అశ్వం గజం వీళ్ళందరినీ కూడా తీసుకురండి, మనం జనస్థానంకి వెళ్దాము అని చెప్పి బయలుదేరుతున్నాడు అనమాట. ఇది ఎప్పుడో ఒక్కసారి జరిగిన కథ కాదు, రోజు జరిగేది. రోజు కూడా ఆయన ఈ శ్రీమద్ రామాయణం వింటారు, రోజు ఈ ఘట్టం వస్తుంది. రోజు ఈ ఘట్టం వస్తున్నప్పుడు ఆయన అందరినీ కూడా తీసుకెళ్ళాలి అని, యుద్ధానికి రాముడికి సహాయం చేయాలి. అసహాయ శూరా అని వేరాన్ని తీసుకున్నారు అంటున్నారు. ద్విసప్తరక్షసహస్ర నలవన విలోలన మహాకలభ అని వేరాన్ని. ద్విసప్తరక్ష 2 × 7 × సహస్ర 14,000 రాక్షసులు ఒక వైపు ఉన్నారు. వాళ్ళని చూస్తే మహాకలభం లాగా ఉంది, ఒక పెద్ద కలభం. ఇంకోవైపు ఎవరున్నారంటే అసహాయ శూర, ఒకే ఒకడు అసహాయంగా ఉన్నాడు, వేరెవరు లేరు. లక్ష్మణుడు కూడా పక్కన పెట్టారు. దీనికి కథ వేరే ఉంది, అని చెప్పాలంటే ఇంకా 145 అయిపోతుంది. అయితే ఇది జరుగుతుంది. ఈ శ్రీ వైష్ణవ గోష్ఠి ఏదైతే ఉందో వాళ్ళకి రోజు తెలుసు కులశేఖర ఆళ్వారు లేచి వెళ్ళిపోతున్నారని, కానీ రోజు వాళ్ళు దాన్ని దర్శిస్తారు. ఈ యొక్క దృశ్యాన్ని వాళ్ళు దర్శించి వాళ్ళు చాలా సంతోషపడతారు. ఇంత భక్తి ఎవరికైనా ఉంటుందా అని వాళ్ళు ఆశ్చర్యపడి రోజు కూడా ఈ దృశ్యాన్ని చూసి సంతోషపడి మళ్ళీ ఏం చెప్తారంటే తం దృష్ట్వా శత్రుహంతారం మహర్షీనాం సుఖావహం అని రామాయణ శ్లోకం.
అప్పుడు సీతాదేవి ఏం చేస్తుందంటే ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఆ యుద్ధాన్ని ఒక అసహాయ శూరుడుగా రాముడు గెలుస్తాడు. గెలిచిన తర్వాత ఆయనకి చాలా శరీరంలో చాలా గాయాలు వస్తాయి అన్నమాట. అప్పుడు దాన్ని తీర్చడానికి సీతమ్మ తల్లి వచ్చి ఆయనని ఆలింగనం చేస్తుంది. ఆలింగనం చేసి తం దృష్ట్వా శత్రుహంతారం అని చెప్తున్నారు కదా, అయిపోయింది, అందరినీ కూడా సంహారం చేసేశారు అని. అప్పుడు ఆయన మనసులో సంతోషపడి శాంతి కలిగి మళ్ళీ కూర్చొని ఇక పైన భాగవతం దివ్యదేశ ఇవన్నీ దివ్యక్షేత్ర మహాత్మ్యం అన్నీ కూడా కాలక్షేపం చేస్తారు. అలా కులశేఖర ఆళ్వార్ గురించి మనం తెలుసుకోవాలి ఏంటి అంటే సత్సంగం అనేది చాలా ముఖ్యం. ఆయన ఎప్పుడు కూడా కావాలనుకుంది భగవద్ దర్శనం కంటే ఎక్కువ ఇన్బమిగు పెరుంకురుவும் కాణమన్మేల్ అని వేదాంత దేశకుల వారు చెప్తున్నారు. పొన్పురయం వేల్ కులశేఖరనే మాసి పునర్పూసత్తు ఎழிల్ వంజిక్కళத்தில் తోండ్రి, వంజిక్కళం అనే క్షేత్రంలో అవతారం చేసి అన్బుడనే నంపెరుమాన్ సెంపొర్ కోయిల్ అనైతులగిన్ పెరువాళ్వం అడియార్. లోకంలో ఉన్న అందరూ ఒక భక్తులు ఎక్కడున్నారంటే శ్రీరంగంలోనే ఉన్నారు. అన్ని కలిగిన భక్తులు, లోకంలో ఉన్న అన్ని విషయాలు కూడా కలిగిన వాళ్ళు ఎవరు అంటే శ్రీరంగంలో ఉన్న భక్తులు మాత్రమే అని వేదాంత దేశకుల వారు చెప్తున్నారు. అనైతులగిన్ పెరువాళ్వం అడియార్ కంగల్ పెరుం కుడువం. పెద్ద శ్రీ వైష్ణవ గోష్ఠిని ఈయన ఏం చేసుకోవాలని అనుకుంటారంటే దర్శించడానికి ఫస్ట్ దర్శనాత్యేవ సాధవ అని చెప్పింది. అలా ఈ శ్రీరంగంలో ఉన్న భక్తులని దర్శించుకోవాలి. కారణం మన్మే ఇరుళ్ ఇరియ ఎండ్రు ఎడుத்த ఇసగిల్ సొన్న. ఇక్కడ ఈ దేహళీ దీప న్యాయం అనేది ఒకటి ఉంది. అంటే రెండు రూమ్ ఉన్నాయి, మధ్యలో కడప ఉంది. ఆ కడపలో ఒక దీపం పెడితే అదేం చేస్తుందంటే రెండు ప్రాంతానికి కూడా ఒక వెలుగు ఇస్తుంది. అయితే అలా ఇక్కడ ఇరుళ్ ఎరియా ఎండ్రెడుத்த ఇసగిల్ సొన్న పెరుం కాణ మన్మేల్ ఇరుళిరియే. అక్కడ మన్మేల్ అంటే ఈ భూలోకంలో ఉన్న భక్తులందరూ కూడా ఇరుళ్ ఇరియే, వాళ్ళకి అజ్ఞానం అనేది పోవాలి. ఇది ఒకవైపు. ఇంకోవైపు ఏంటంటే ఇరుళ్ ఇరియా ఎండ్రు ఎడుத்த ఇసగిల్ సొన్న. పెరుమాళ్ తిరుమలలో మొట్టమొదటి పదం ఏంటంటే ఇరుళ్ ఇరియ సుడర్ మణిగల్ ఇమైక్కుం నెట్రి అని వస్తుంది. అయితే ఇది రెండు దానికి కూడా పొందుతుందన్నమాట. ఇరుళిరియా ఎండ్రు ఎడుத்த ఇసగిల్ సొన్న. ఆయన ఏం చెప్పారంటే సాధారణంగా చెప్పలేదు, ఒక పెద్ద స్వరంలో నీ అనే స్వరం ఉంది కదా, సరి గమ పద నీ ఆ నీ స్వరంలో చెప్పారంట. దాన్నే ఎడుத்த ఇసగిల్ అని అర్థం. ఎడుத்த ఇసగిల్ సొన్న నర్పుగల్ సేర్ తిరుమణి 105 పాఠం. ఈ పెరుమాళ్ తిరుమణి అనే 105 పాసురము. ఇది కూడా మనకి ఒక సన్మార్గంలో వెళ్ళడానికి నండ్రాగా ఎనక్కరుల్సే నల్గినీయే అని ప్రార్థిస్తున్నారు. అయితే ఆ కులశేఖర ఆళ్వారిని మనం ధ్యానిస్తూ ఎప్పుడు కూడా ఈ శ్రీ వైష్ణవ గోష్ఠిని ఆయనలాగా అనుభవిస్తూ ఉండాలి అని ప్రార్థిస్తూ హయగ్రీవ స్వామి తిరువడిలో శరణాగతి చేస్తూ శ్రీమాన్ కవితార్కిక సింహాయ కళ్యాణ గురుసారణే శ్రీమదే వెంకటేశాయ వేదాంత గురవే నమః. ఇక పైన ముకుందమాల అని కులశేఖర ఆళ్వారు మాత్రమే ద్రావిడ భాషలో ఇంకా సంస్కృత భాషలో రెండు దాంట్లో కూడా కులశేఖర ఆళ్వారు రచించారు. ముకుందమాల అని ఒక రచన, దాని గురించి రామానుజన్ చెప్తారు. అందరూ కూడా ఒక 10-15 నిమిషాలు వినాలని ప్రార్థిస్తున్నారు.